అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. యానిమల్ విడుదలై చూస్తుండగానే 2 ఏళ్ళు అవుతుంది. మరి ఇన్ని రోజులుగా సందీప్ వంగా ఏం చేస్తున్నారు? స్పిరిట్ సినిమా కమిట్ అయినా ప్రభాస్ కు ఉన్న కమిట్మెంట్స్ కు డేట్స్ ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు. కానీ ఈ లోపు చేయాల్సిందంతా చేస్తున్నారు వంగా. స్పిరిట్ కోసం ఓ ప్లానింగ్ రెడీ చేస్తున్నారు. అదే జరిగితే ప్రభాస్ సినిమాలో 8th వండరే. మరి ఏంటా ప్లానింగ్? ప్రభాస్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారంటే దర్శకులకి టోకెన్ నెంబర్ పెట్టాలేమో అనిపిస్తుంది. ఒకేసారి 3-4 సినిమాలకు కమిట్ అవుతున్నారీన. కానీ ఎవరి నెంబర్ ఎప్పుడొస్తుంది అనేదే కన్ఫ్యూజన్. ఈ క్రమంలోనే ఒక్కో సినిమా పూర్తి చేస్తూ వస్తున్నారు రెబెల్ స్టార్. ప్రస్తుతం రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి ఫౌజీ సినిమాను కూడా పూర్తి చేస్తున్నారు ప్రభాస్. హను రాఘవపూడి ఫౌజీ తర్వాత ఇమ్మీడియట్ గా ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేశారు సందీప్ వంగా. అయితే ప్రభాస్ సినిమా అంటే కనీసం 1 ఏడాది ఖాయం. కానీ సందీప్ మాత్రం రికార్డ్ టైంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. స్పిరిట్ రీ రికార్డింగ్ 70% పూర్తయిపోయిందని చెప్పి షాక్ ఇచ్చారు వంగా. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ సినిమాకి సంబంధించిన ఆడియోని విడుదల చేశారు సందీప్. అందులో ఉన్న డైలాగ్స్ వింటుంటేనే సినిమా ఎలా ఉండబోతోందో, పోలీస్ యాక్షన్ డ్రామాని సందీప్ రెడ్డి వంగా ఎలా డిజైన్ చేస్తున్నారో అర్థమైపోతోంది. ఇందులో రూత్లెస్ కాప్ గా కనిపించబోతున్నారు రెబెల్ స్టార్. అన్నీ అనుకున్నట్టు జరిగితే స్పిరిట్ షూట్ 90 రోజుల్లోనే పూర్తి చేసి 6 నెలల్లో సినిమా రెడీ చేయాలని చూస్తున్నారు సందీప్. షూట్ సమయంలో మిగిలిన 30% BGM సిద్ధం చేస్తానని, రీ రికార్డింగ్ అయిపోయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ త్వరగానే అవుతుందని అంటున్నారు సందీప్. ఈ లెక్కన 2026 చివర్లో గానీ 2027 సంక్రాంతి సమయంలో గానీ స్పిరిట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.